క్యాథరిన్ కొట్టింది కదా దీన్ని. క్యాథరిన్ కాదు, క్యాథరిన్ నేను మొహం చూసుకుంటా కూర్చుంటున్నాం. ఓకే. ఈ పిల్ల అసలుకి తరుణ్ని అసలుకి ఎరగొట్టింది. ఓకే. ఆ షీల్డ్ మొత్తం పైన ఉన్న ఫ్లోర్ లో ఉన్న ఆ షీల్డ్, ఆ బుక్స్ ఉంటాయి కదా, అదే స్టోరీవి, అవన్నీ ఇసిరేసి అసలు నాకు సౌండ్ పోయింది. మా అమ్మ ఇంకా మరుసటి రోజు పచ్చళ్ళు పంపించింది. ఓకే. ఇక నాకు అర్థం కాలే, నేను వెళ్ళిపోతాను, నాకు వర్కౌట్ కాదు ఇదంతా అసలుకి. మీకు ఇంకొక రెండు విషయాలు చెప్తాను. నాకు ఈ విషయం చెప్పండి. ఆ రోజు మీరు ప్రీతికి డ్రగ్స్ ఇచ్చిన మాట వాస్తవం అంటే తను లిటరల్లీ నోట్లో పెట్టిందని చెప్తుంది, అది నిజమేనా? అయ్యో షూర్ అండి, నేనే ఒప్పుకుంటున్నాను కదా. అవునా? ఎట్లా అంటే పడుకున్నప్పుడు పెట్టిందా, కూర్చున్నప్పుడు టప్పని తీసుకొచ్చి పెట్టేసిందా? లేదు, పడుకోనప్పుడు ఇట్లాంటివి కాదండి. తగ 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 కొట్టి 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 ఇలాంటి, ఓకే, అంతే, అంతకు మించి అయితే మనకి ఏమీ లేదు. వీడియో ప్రూఫ్ దొరకదా దానికి? సార్ వీడియో ప్రూఫ్ ఏమైనా దొరుకుతుందా? అర్థం కాలేదు. అంటే నాకు ప్రీతి చెప్పిన విషయం ఏంటంటే వచ్చిన ఫస్ట్ డేనే అలా చేసిందని. సార్ అది నిజమేనా? ఫస్ట్ డేనే అంత ఈజీగా ఎట్లా వెళ్ళిపోద్దండి? ఫస్ట్ డేనే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి అలవాటు చేయటం అనేది చాలా ఈజీ. ఓకే. ఇప్పుడు తర్వాత అలవాటు పడటం అనేది వాళ్ళ టైం అది. ఓకే. నాకు 34 ఏళ్ళండి. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తా? ఓకే. అట్లా అని కాదు. ఇప్పుడు కొత్త అంటే వాళ్ళు ఇప్పుడు అంటే తక్కువ నమ్మేస్తారు ఇప్పుడు కదా అట్లా పెడితే ఏదన్నా. ఒక అవును, ఒక ఏజ్ ఆఫ్ టైమ్ పాయింట్ లో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ఓకే. ఆ కార్తిక్ అనేవాడిని పెంచుకుంది. కాదు, ఓకే. నా డౌట్ ఏంటంటే వచ్చిన ఫస్ట్ రోజే అమ్మాయి ఇట్లా లేదండి, చేసి లేదు, ఒక్క విషయం చెప్తున్నాను. ఆ కార్తిక్ అనేవాడిని పెంచుకుంది. ఓకే. వాడు ప్రతి దానికి చించుకొని వచ్చేస్తాడు. ఓకే. దీని ఇంట్లో కూర్చొని నేను బట్టలు వేసుకోవడానికి కూడా నేను కూడా దాని క్వశ్చన్ అడగాల్సి వచ్చే టైంలోకి వెళ్ళిపోయాను నేను. ఓకే. వాళ్ళ ఇంట్లో నేనున్నానండి, ఓకే. 20 days ఉన్నా. ఓకే. తర్వాత నా వల్ల కాలే. నాకు అక్కడి నుంచి నా ఇల్లు మహా అయితే 3 కిలోమీటర్ల దూరం అంతే. ఓకే. నా ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసినా కూడా ఆ అమ్మాయిని కూడా, అంటే నాకు మా వైఫ్ కి డివోర్స్ జరుగుతుంది. ఓకే. ఆ టైంలో క్యాథరిన్ నేను క్యాథరిన్ ని ఇష్టపడ్డా. ఓకే. అది కూడా చెడగొట్టింది. లావణ్య మరి ఇంకా అదే పని కదా బేసిక్‌గా ఇందిరా. ఎవడు మా ప్రపంచంలో ఈమెను తప్ప ఎవడిని ప్రేమించకూడదు. అవును, ఇందిరాగాంధీ. అదే. ఏం చేయమంటారు అంటే, నేను చూసేది 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆ పిల్లని. ఓకే. వీళ్ళందరూ జస్ట్ 4 to 5 years అంతే. నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ డే అలా ఒక అమ్మాయి ఇంటికొస్తే ఆ పిల్లకి నువ్వు ఎలా తప్పని పెట్టి ఎలా నోట్లో కుక్కు పోసేసి అంత ఈజీగా అంటే కొంతమంది అడుగుతారు. నాకు ఓకే. అమ్మాయి చెప్తుంటే అమ్మాయి మాట నిజమేనని అనిపించింది. ఆ ప్రీతి చెప్పే మాట నిజమనిపించింది. కానీ నేను ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు అడిగే మాట ఏంటంటే, "అలా ఎలా అండి? అలా చేసేస్తారా అండి?" అని అడుగుతున్నారు కొంతమంది. చిన్నపిల్లండి. ఆ పిల్ల చిన్నపిల్ల. హ్మ్. అంటే ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నేను సరే ఇంకా ఒకటి పచ్చికి చెప్తాను. ఇది బయటికి రాకూడదు. ఓకే. కృష్ణానగర్‌లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఓకే. నా ఫ్రెండ్ ఉండేవాడు. ఓకే. ఎల్లూరేసుకుండండి. దీని గురించే కదా? ఇదంతా కాదు. జనరల్‌గా ఊరేసుకుంది. ఓహ్! ఇది ఎళ్లి ఊరేసుకుందా? ఎళ్ళిపోయి ఊరేసుకుంది. వీడెళ్ళి ఉరి తీసేసాడు. ఉరి తీసిన తర్వాత వీడిని 2.5 సంవత్సరాలండి. ఫకింగ్ 2.5 years. ఇక టార్చరే టార్చర్. ఓకే.
ఇప్పుడు నేను మీకు కొన్ని ఫోటోలు పెట్టాను అంటే ఆ! ఇంకది బ్లాస్టే. అది మీరంటే అదే అంటున్నా. మీ అందరూ నాకెలా అంటే ఇలాగే సగం సగం ఇన్ఫర్మేషన్స్ కాళ్ళు ఇరగ్గొట్టి పరిగెత్తమంటారు నన్ను. ఏమీ లేదు. హ్మ్. ఏమీ లేదు. ఓకే. మీరు పాయింట్ కింద అడగండి. యాహ్! సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇంకా అడిగే స్టేజ్ లేదులెండి. అవన్నీ అయిపోయినాయి. దాటిపోయింది. నేను అడగడాలు, వాడు చెప్పడాలు లేదు. హ్మ్. అయన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాయింట్ ఎక్కడుందంటే వి ప్రూవ్డ్ బియాండ్ ఎనీ పాయింట్ దట్ ఈస్ షీ హాస్ డన్ అడల్టరీ. ఓకే. అండ్ షీ డజంట్ డిజర్వ్ ఎనీ కాంపెన్సేషన్ ఆర్ రాస్తాడు. షీ కాంట్ ఆస్క్. అది బియాండ్ ఎనీ పాయింట్ ప్రూవ్ అయిపోయింది. ఒకే ఒక మాట. హ్మ్. ఇప్పుడు అక్కడ ఆ మనిషి కట్ చేస్తే హ్మ్. ఇది రూపాయి ఉండదు కదా దీని దగ్గర. అవును. మరి అదే కదా దరిద్రం. హ్మ్. ఒక్క నిమిషం. ఇది ఎప్పుడు చెప్పండి. ఎవరిది? ఓకే. డన్. డన్. సరే. సరే. సారీ. చెప్పండి. ఇది ఎప్పుడో నాకు తెలుసు. హ్మ్. ఎందుకయ్యా మీరు ఇరుక్కుంటున్నారు అని. అట్లా కాదు భయ్యా! ఇప్పుడు నేననేదేంటంటే నేను ఆహా! మన లిటరల్లీ బయట పెట్టగలిగేవి, మస్తాను నువ్వు ఇవ్వగలిగేవి ఏమున్నా మస్తానుకి ఇవ్వు. గూడా హ్మ్. మస్తానుకి గూడా హ్మ్. నేను లైవ్‌లో ఉన్నోడిని ఓకే. ఎట్ దట్ టైమ్. ఓకే. ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయిపోయిందంటే ఈ పిల్లకి కొంచెం ఈ గోవా ఎళ్ళటం, హ్మ్. ఈ కరెక్ట్‌గా ఈ 'ప్రభాకర్ రెడ్డికి' పరిచయం అవ్వటం, ఓకే. అనురాధకి హ్మ్. ఇదంతా స్కోప్‌లో ఎళ్తా హ్మ్. ఒకరొకటి పాపం ఆ అబ్బాయిది గూడా డివోర్సే. ఓకే. ఎవరైనా డివోర్స్ అయినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో హ్మ్. ఒకళ్ళు మనకు తోడుంటే బావుంటది అని. హ్మ్. నీ అక్కయ్య అసలకి కమ్ టు పంప్ షెడ్ అంది. హుహుహు. హ్మ్. ఇంకేం చెప్తావు? అదే గదా! హ్మ్. కానీ బట్ ఐ డోంట్ నో. బట్ ఏం చేస్తున్నారో నాకే తెలియట్లేదండి. ఈవెన్ ఐ గాట్ కన్‌ఫ్యూజ్డ్. హ్మ్. ఎందుకంటే ఒకానొక టైంలో హ్మ్. మా ఇంట్లో ఉంది. హ్మ్. అయ్యో! మా ఇంటికొచ్చి ఆహ్, మీ అబ్బాయి దొడ్లు కడుగుతున్నాడు అంటే, అమెరికాలో దొడ్లు కడగరా. హ్మ్. అది మా అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడిపోయారు. హ్మ్. నాకర్థం కాలేదు. నాకు సౌండ్ పోయింది. హ్మ్. ఇదేంటి హైదరాబాద్‌లో దొడ్లు కడుగుతావంటే, నా దొడ్డు నేను కడుక్కుంటాను కదా! అదే. ఎవడికి ఎవడిదే అంటే ఇప్పుడు రెగ్యులర్‌లీ.